జగన్ దాదాపు 6 నెలల తర్వాత జనంలోకి రావాలని చూస్తున్నారు. దీనికోసం ఆయన మంచి ముహూర్తమే పెట్టుకున్నారు. 2025 సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల పర్యటన చేస్తారు అని జగన్ తాడేపల్లిలోని పార్టీ కేడర్ మీటింగ్లో ప్రకటించారు. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటాను అంటున్నారు. అలా ఏకంగా 50 రోజుల పాటు ఏపీలోని 26 జిల్లాల్లోనూ చుట్టి రావాలని జగన్ చూస్తున్నారు. అంతేకాదు కేడర్కి తాను అండగా ఉంటున్నారు అన్న సంకేతాలు పంపించాలని కూడా చూస్తున్నారు. అయితే జగన్ ముహూర్తం పెట్టేశారు, కానీ క్యాడర్ రెడీగా ఉందా అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ క్యాడర్ పూర్తిగా డిమోరలైజ్ అయి ఉంది. వారి మీద వరుస పెట్టి కేసులు పడుతున్నాయి. అంతేకాదు కూటమి అధికారంలో ఉంది. దాంతో గ్రామాలలో, మండలాలలో వారిదే ఆధిపత్యంగా ఉంది. దాంతో వైసీపీ క్యాడర్ ఫుల్ సైలెన్స్ మోడ్ లో ఉంది. ఎందుకొచ్చిన తంట అన్నట్లుగా ఉన్నారు. దీనికంటే ముందు చూస్తే 2019 నుంచి కూడా వైసీపీ క్యాడర్ లో మునుపటి ఉత్సాహం లేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్న ఆనందం వారిలో ఎక్కడా కనిపించలేదు. వైసీపీ అధినాయకత్వం కూడా వారిని పూర్తిగా పక్కకు పెట్టేసింది. దాంతో వారు పూర్తి నిరాశ నీడలోకి వెళ్లిపోయారు. దాని ప్రభావం 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు చూస్తే 6 నెలల కూటమి పాలనలో వైసీపీ క్యాడర్ బాగా టార్గెట్ అయ్యారు. ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు తన సొంత బిజినెస్ లో బిజీగా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారు చేరదీసింది లేదు. ఇప్పుడు అసలు గాలికి వదిలేశారు. దాంతో వైసీపీ క్యాడర్ నీరసించిపోయి ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎందుకు ఎదురెళ్లడం అన్న ధోరణి కూడా ఏర్పడింది. గట్టిగా చెప్పాలంటే వారిలో ఫైర్ అన్నది లేకుండా పోయింది. దానికి కారణం వైసీపీ అధినాయకత్వం స్వయంకృతం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ జిల్లాల టూర్కి వస్తే జెండా ఎత్తేవారు, ఎవరు వెంట నడిచేవారు ఎవరు అన్న చర్చ సాగుతోంది. మరోవైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అలాగే చాలా చోట్ల అసెంబ్లీలకు ఇన్ఛార్జీలను నియమించింది. అయితే వారిలో కూడా అత్యధిక శాతం యాక్టివ్ గా లేరు అని అంటున్నారు. మరి వారి నాయకులలో జోష్ లేనప్పుడే క్యాడర్లో ఎలా వస్తుందని అంటున్నారు. ఇక సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్న కేసులు కానీ, గ్రామాలలో టార్గెట్ చేసి మరీ వైసీపీ వారి మీద జరుగుతున్న దాడులు కానీ, వైసీపీ నేతల నుంచి ఏమాత్రం సహకారం అందకపోవడంతో క్యాడర్ అయితే పూర్తిగా ఢీలా పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ జిల్లాల టూర్లకు వస్తే మునుపటి సందడి కనిపిస్తుందా అన్నది అయితే చర్చగా ఉంది. జగన్ అంటే జనసందోహం అన్న మాట ఉంది. ఆయన ఎన్నికల్లో గెలవచ్చు లేదా ఓటమి పాలు కావచ్చు, కానీ జనం మాత్రం ఆయనకు ఎప్పుడు వెంట ఉంటూ వస్తున్నారు. అలాగే క్యాడర్ కూడా జగన్తో గతంలో పెద్ద ఎత్తున ఉంటూ వచ్చింది. అలాంటిది ఇప్పుడు క్యాడర్ కనుక అనుకున్నంత స్థాయిలో కనిపించకపోతే అది ఇబ్బంది అవుతుందేమో అన్న చర్చ కూడా సాగుతోంది. దాంతో జగన్ అంటే అభిమానం ఉన్నవారు కూడా జనంలోకి వస్తే అధికార పార్టీకి టార్గెట్ అవుతానన్న బెంగతో ఉంటారు అని అంటున్నారు. దాంతో జగన్ మరి కొంతకాలం వేచి చూడాల్సిందే అంటున్నారు. సమీక్షలు అన్ని పార్టీ ఆఫీసులో నిర్వహిస్తూ పోతేనే మంచిది అని అంటున్నారు. ఇంకా టీడీపీ కూటమి మీద ఆశలు జనంలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ప్రజలకు అసంతృప్తి అయితే వైసీపీ అధినాయకత్వం ఊహిస్తున్నట్లుగా లేదని అంటున్నారు. జనం మూడు మారినప్పుడే క్యాడర్ ధైర్యంగా రోడ్డుకెక్కుతుందని అంటున్నారు. చంద్రబాబు కూడా 2019లో ఓటమి తర్వాత కొంతకాలం పార్టీ ఆఫీసులోనే మీటింగ్స్ పెట్టి ఆ తర్వాత జనంలోకి వచ్చారని గుర్తు చేస్తున్నారు. మరి జగన్ రెడీ అంటున్నారు. క్యాడర్ రెడీనా అంటే చూడాల్సి ఉందని అంటున్నారు.